ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. బులెటిన్ ముఖ్యాంశాలు. అమరావతి రాజధాని పనులపై మంత్రి నారాయణ కీలక సమీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముందు వైసీపీ ఆందోళన. అమరావతి నిర్మాణ ప్రచారంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏజీఐసీఎల్ ఎండి శ్రీనివాస్, ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఈ నెలలోనే పలు భవనాలను పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అమరావతిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం మొత్తం 4026 ఇళ్ల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే వీటిని వినియోగంలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. నిర్మాణాలు పూర్తవుతున్న టవర్స్ వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై సమావేశం ప్రధానంగా చర్చ జరిగింది. రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ వంటి సౌకర్యాలను సమాజానికి అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసి ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి నారాయణ తెలిపారు. కడప ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు నిరసన తెలిపారు. ఏబిఎన్ ఛానల్ ఎండి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా డౌన్ డౌన్ ఏబిఎన్ అంటూ నినాదాలు చేశారు. వైసీపీ నాయకులు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Radha Krishna
పునర్విభజన చట్టంలో చేసిన చిన్న మార్పుపై కూటమి నేతలు సంబరాలు చేయడం ఆశ్చర్యకరమని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. స్టేట్ క్యాపిటల్ గా అమరావతి పేరును చేర్చడానికి భారీ హైప్ సృష్టించారని ఆయన ఆరోపించారు. పునర్విభజన చట్టంలోని ఉక్కు కర్మాగారం, ప్రత్యేక హోదా వంటి అంశాలపై మాత్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి పేరుతో భారీ ఖర్చులు చేసే రాష్ట్రంపై భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. పులివెందుల నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధుల కాల పరిమితి పూర్తి అవ్వడంతో వారికి సన్మానం చేశారు. మన రాష్ట్రంలో పరిపాలన పరిస్థితి ఒకసారి చూస్తే అమరావతి విషయమై ఇటీవల పార్లమెంటులో చట్టం చేసినారని చెప్పి పెద్ద ఎత్తున వీళ్ళందరూ వేడుకలు చేస్తూ ఉన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది 2013లో జరిగింది. దానికి చిన్న అమెండ్మెంట్ అంతే. సెక్షన్ 5(1)లో 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ మనకు కామన్ క్యాపిటల్గా ఉంటుందని చెప్పారు. సెక్షన్ 5(2)లో 10 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఇట్స్ ఓన్ క్యాపిటల్ ఉంటుంది అని చెప్పినారు. ఇది చట్టం 2013లో చెప్పింది. దీంట్లో ఇట్స్ ఓన్ క్యాపిటల్ అనే దాని పక్కన 2 అక్షరాలు రాపించినారు, అట్ అమరావతి అని. దానికి ఈ లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఎంత బిల్డప్ ఇస్తారంటే 2 అక్షరాలే. ఈ 2 అక్షరాలే అట్ అమరావతి అనే 2 అక్షరాలు ఆ చట్టంలో అమెండ్మెంట్ చేయించుకున్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2013 ఏదైతే పాస్ అయిందో అది మొన్న 2026లో దానికి చిన్న మార్పు, అట్ అమరావతి అనే 2 అక్షరాలు మాత్రమే యాడ్ చేసి ఆ చట్టానికి ఎంత బిల్డప్ 4-5 రోజులుగా ఇస్తున్నారో మనం చూస్తున్నాం. లోకేష్ ఏమో రాజ్యసభలో దండం పెట్టడము, చంద్రబాబు నాయుడు ఏమో కింద సాష్టాంగ నమస్కారం పెట్టడము, వీళ్ళ పబ్లిసిటీ చూసి నిజంగా ఎగుడు పుట్టే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటున్నా అంటే కేవలము అట్ అమరావతి అనే 2 అక్షరాల కోసం మీరు ఇంత బిల్డప్ ఇస్తున్నారే, అదే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో, అదే చట్టంలో 2013లో పాస్ అయిన చట్టంలో మరి ఎన్నో అంశాలు ఉన్నాయి. కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టాలన్న అంశం ఉంది. అది అడిగినారా? లేదు. సెక్షన్ 94లో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, రాష్ట్రంలో ఉన్న ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అభివృద్ధి చేయాలి అని ఉంది. అది అడిగినారా? లేదు. అదే పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ఇస్తామన్నారు. అది అడిగినారా? లేదు. ఇవేం అడగల. కేవలం 2 అక్షరాలు ఆ చట్టంలో యాడ్ చేయించుకునేందుకు ఇంత బిల్డప్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళ పార్టీ మొత్తం. అంటే నిజంగా ప్రజలకు ఏం ఒరిగింది అంటే ఏమీ లేదు, శూన్యం. ఒకటే చెప్తా ఉన్నా, అమరావతి అనేది ఒక మారుమూల ప్రదేశం. ఆ మారుమూల ప్రదేశంలో ఆ 4 గ్రామాల పరిధిలో వీళ్ళు దాదాపు 2 లక్షల ఎకరాల భూమి సేకరించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. 2 లక్ష ఎకరాల భూమి సేకరించాలని చూస్తున్నారు. ఇప్పటికే 50,000 ఎకరాల భూమి సేకరించారు ల్యాండ్ పూలింగ్ ద్వారా. 1,00,000 ఎకరాలు డెవలప్ చేయాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది 1,00,000 ఎకరాల భూమి డెవలప్ చేయాలంటే. మరి వాస్తవంగా సాధ్యమా? అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి మీద, 175 నియోజకవర్గాల్లోని ప్రజలందరి మీద నువ్వు 1,000 కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేసి ఆ 4 గ్రామాల పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, బిల్డింగ్లు, ఎలక్ట్రికల్ కనెక్షన్లు ఇస్తున్నావు. ఇది భావ్యమేనా? ఇది సబబేనా? ప్రతి ఒక్కరు ఆలోచించండి. మనందరి మీద రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని ప్రజానీకం మీద 1,000 కోట్లు, లక్షల కోట్లు మనందరి నెత్తి మీద అప్పు చేసి ఈ ప్రభుత్వం ఆ 4 గ్రామాల పరిధిలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉంది. ఏం సాధిస్తాం దాంతో? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక ప్రతిపాదన చెప్పారు. మచిలీపట్నము ఆల్రెడీ అక్కడ ఒక సీపోర్ట్ ఉంది, నిర్మాణంలో ఉంది, పూర్తిగా వచ్చింది. అదేవిధంగా గన్నవరంలో ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది. విజయవాడ, గుంటూరు నగరాలు పూర్తిగా హైవేతో కనెక్ట్ అయినవి ఉంది. కూడా నేషనల్ హైవే ఉంది, ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, సీపోర్ట్ ఉంది.
ఇదంతా ఒక క్లస్టర్గా ఫామ్ చేసి మావిగన్నని నామకరణం, మావిగన్ కాకుండా ఇంకే పేరైనా పెట్టుకోండి, మీ ఇష్టం, పేరు ఏదైనా పెట్టుకోండి. ఒక క్లస్టర్గా ఫామ్ చేసి మనం 2 లక్షల కోట్ల అవసరంలా 20,000 కోట్ల రూపాయలు పెడితే చాలు, మొత్తం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం క్రియేట్ చేయొచ్చు. 10% ఖర్చుతో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు. ఒక పెద్ద క్యాపిటల్గా మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. బయట నుంచి భారీగా పెట్టుబడులు కూడా ప్రైవేట్ నుంచి మనం తీసుకొని రావచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చెప్తే హేళన చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని, వాళ్ళ సోషల్ మీడియా పెయిడ్ మీడియాని అడ్డం పెట్టుకొని హేళన చేస్తారు. కానీ ప్రజలు ఆలోచన చేయడం మొదలు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏబిఎన్ ఛానల్లో రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సతీమణి రాచమల్లు రమాదేవి మహిళల కార్యకర్తలతో కలిసి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సంస్థలు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత మీడియాపై ఉందని పేర్కొన్నారు. విషయాలు మీకు అప్పుడు కూడా చెప్పినాను, స్టేషన్కి వచ్చి కేసు పెట్టానని. ఇప్పుడు స్టేషన్కి వచ్చినాము, స్టేషన్ దగ్గర నుంచి మాట్లాడుతాను మీ అందరితో. స్టేషన్లో మా కంప్లైంట్ అయితే ఇచ్చినాము. అతను సానుకూలంగానే స్పందించినారు. బాగా మేము చేస్తామమ్మా అన్నారు. చూడాలా ఏం చేస్తారు, ఎట్లా దీన్ని తీసి పక్కన పడేస్తారా, పైనుంచి ఒత్తిడి వస్తుందా అని. మొత్తం రాష్ట్రంలో ఉండే ఆడవాళ్ళందరి మనోభావాలు అయితే చాలా దెబ్బతిన్నారు, చాలా బాధపడుతున్నారు. దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ మాటలు మళ్ళీ మాట్లాడాలంటే కూడా దీని మీద ఇతను దీనికి సానుకూలంగా స్పందించి దీనికి శిక్ష పడేటట్టు చేస్తే పర్వాలేదు. లేకపోతే మేము ఇంకా పైకి పోతాము, ఇంకా కోర్టుకు పోతాము. దీని మీద మనకు వదిలేదైతే లేదు. రాష్ట్రంలో ఉండే ఆడవాళ్ళందరూ మేము రాధాకృష్ణ ఏబిఎన్ అంటే ఆంధ్రజ్యోతి మీద ఆయన అదే ఎండి గారి మీద కేసు పెట్టడం జరిగింది. 1 టౌన్ సిఐ గారి పట్టు సానుకూలంగా మా మహిళల పట్ల ఏదైతే జరిగిందో అది చక్కగా రమాదేవి గారు వివరించినారు. దానికి ఆయన చాలా స్పందించి, నేను ఒక సిఐగా పై అధికారి దృష్టికి మీ అర్జీని తీసుకుపోయి ఇది కేసు కట్టేటట్టే నేను చూస్తానని మాకు భరోసా ఇవ్వడం జరిగింది. అందరి మహిళలకు కూడా దెబ్బతినడం అంటే ఆయన రాధాకృష్ణ గారు మరి ఇప్పుడు కూడా నిన్నటి దినం కానీ ఈరోజు దినం కానీ కూడా సవర్ణ మాకు క్షమాపణ మాట పొల్లుకోవడం కానీ ఏదో జరిగిందని చెప్పకోకుండా మాకు ఇంకా రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఎక్కువగా వాళ్ళ పార్టీ మనుషులు అంటే సీఎం దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర వరకు ఈరోజు ఇంకా పత్రికలో బిట్టుగా రావడం అనేది మాకు ఇంకా చాలా బాధ వేసి ఈరోజు వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగినది. ఈ రాధాకృష్ణ గారికి మహిళలంటే చాలా చిన్న చూపు. వాళ్ళ భార్య ఏమన్నా ఆయన మాటలు ఓర్చుకుంటుందేమో కానీ మేము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న ఊరు పులివెందల కడప జిల్లా పుట్టిన ఆయన బిడ్డలుగా ఆయన కూడా ఓర్పుగా సీఎంగా జగన్మోహన్ రెడ్డి సహిస్తాడేమో కానీ మేమైతే ఇది సహించబోమని చెబుతూ ఇప్పటికైనా రేపు కానీ మన్నాడు కానీ ఆయన మాటను ఆయన వెనక్కు తీసుకొని రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు ఆయన క్షమాపణ చెప్తే పర్వాలేదు. లేకపోతే ఇందాక మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ ఇచ్చినట్టు ఎక్స్ ఎమ్మెల్యే గారు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు 2007 ఆయనదే, 2008 ఆయనదే, ఎవరు రాధాకృష్ణదే, 2009 మటుకు ఆయనది కాదు, ఆయన పేపర్ కాదు. ఇంతటితో ఆయన మహిళలందరూ భూస్థాపితం చేస్తామని, ఆయనను భూమిలోకి అణగదొక్కుతామని, ఇది మేమందరం ప్రెస్ మీట్ ద్వారా గుణపాఠం చెప్తామని 2029లో ఆయన గుణపాఠం ఖచ్చితంగా మహిళలమే చెప్తాము, మా ఉసురు ఊరికే పోదనేది ఆయన గుర్తు పెట్టుకోవాలా. గుర్తు పెట్టుకొని రేపు మన్నాడు ఆయన క్షమాపణ చెప్తే పర్వాలేదు. 2009లో అయితే ఆయన 29లో భూస్థాపితం చేస్తామని మేము ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధవటం రోడ్డులో రామాలయం వద్ద సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బద్వేల్ అర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో కడప కళా జాతర బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. డిజిటల్ అరెస్టులు, బెట్టింగ్ యాప్స్, సైబర్ నేరాలపై స్క్రిప్ట్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. అర్బన్ సిఐ రామకృష్ణ మాట్లాడుతూ వీడియో కాల్ ద్వారా డిజిటల్ అరెస్టులు ఉండవని,
సోషల్ మీడియా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి విలువలు నేర్పాలని, అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు కొండారెడ్డి, చిరంజీవి తదితరులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. చేసిస్తా నీ చెల్లి అని చెప్పినాడు సార్. ఇంకొకటి దుబ్బగా ఇంత ఎత్తున్నాడు సార్. ప్రైవేట్ పంపించాలని మోసం చేసి ₹1,00,000 లెక్క తీసుకున్నాడు సార్ నా దగ్గర. ఎందుమ్మా ఎట్టమ్మా మోసపోతారు మీరు? ఎట్ట నమ్ముతారు మీరు? ఇంట్లో వాళ్ళు నమ్మరు కానీ బయట వాళ్ళు మాత్రం బాగా నమ్ముతారా? ఏం చేయాలి సార్? కోవిడ్ అంటే పోదాంలే, అక్కడ ₹10 వస్తుంది కదా, సంపాదించుకుందాం, పిల్లలను బతికించుకుందామని ఆశపడినా సార్ నేను. ఎవరు లావుగా పొడవుగా ఉంటాడు? వాడే సార్. వారి మీద 1,00,000 కేసులు ఉన్నాయి. వాడిని ఎట్లా నమ్మినారు మీరు? ఆల్రెడీ మన వాళ్ళు పోయి ఉన్నారు సార్ అక్కడికి. పట్టుకురమ్మనండి. ఫోన్ తీసుకున్నాను. తర్వాత ఆయన ఎవరు? నేను మధ్యలో వ్యాపారం చేస్తున్న వాళ్ళు సార్. అవును. ఏదో ఫోన్ పిల్లలు ఆడుకుంటారండి, ఫోన్ ఇచ్చినా సార్, అది అలవాటు అయిపోయింది. వాళ్ళు ఏదో ఆడుకొని గేమ్స్ అనుకునేవాడిని. కాకపోతే ఈయన జరిగిన విషయం ఏంటంటే పబ్జి అని ఆడతారు సార్ పిల్లలు, మాకు కొడుకులు. మీ మీద కంప్లైంట్ వచ్చిందంటే ఏంటంటే జాబ్ చీటింగ్. ఎందుకంటే మీరు రెజ్యూమ్స్ అంతా అప్లోడ్ చేసి ఉంటారు. అవన్నీ కూడా మీ బంధువుల పిల్లలు కానీ ఎవరైనా సరే గ్రాడ్యుయేట్స్ అంతా కూడా రెజ్యూమ్స్ అప్లోడ్ చేసి పెట్టుంటారు. ఆ రెజ్యూమ్స్ లో మీ డీటెయిల్స్ తీసుకోవడం, మీకు ఫోన్ చేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఆ టెలిగ్రామ్ గ్రూపుల్లోనో వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసేసి ఫస్ట్ మీ దగ్గర నుంచి కొంత లాగుతారు. మీకు ఫస్ట్ మన పాత ఇంజన్ మోటార్లో మాదిరి మీకు కొంత డబ్బు ఫస్ట్ మీకు వచ్చినట్టు చూపిస్తారు. పాత అప్పుడు మోటార్లు డీజిల్ మోటార్లు ఉండేటివి. ఆ నీళ్లు కొంత ఆ మోటార్లోంచి నీళ్ళు రావాలంటే కనీసం ఒక సగం బిందె మోటార్లు వేసి కొడితే ఆ నీళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. అట్లా మీకు ఫస్ట్ మీకు ఎర్ర ఇస్తాడనమాట వాడు. ఎర్ర వేసిన తర్వాత ఆ డబ్బును మనం తెచ్చుకోవడం కోసం మీరు ఇంత కట్టండి, నేను ఆ డబ్బు ఈ డబ్బు రెండు కలిపి వస్తాయి అని చెప్పి ఆశ కల్పించడం. జమానాలో ప్రపంచంలో ప్రతిదానికి ఇంటర్నెట్ అనేది చాలా ముఖ్యమైపోయింది. ప్రతి ఒక్కరికి స్కూల్ పిల్లలకి మొదల దగ్గర నుంచి బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్ అనేది చాలా అవసరం అయిపోయింది అందరికీ. సో అందులో భాగంగా ఎక్కడైనా సరే ఇంటర్నెట్ ఏదైనా సరే పీక్ ఏదైనా ఎక్కువ ఉపయోగించబడుతున్నప్పుడు దానికి ఉన్నటువంటి లోపాలు కూడా కొన్ని బయటపడతా ఉంటాయి. సో అందులో భాగంగానే ఇప్పుడు మా వాళ్ళు కొంత ప్రదర్శించినటువంటి కొన్ని నాటికలు అయితే ఉంది, నృత్య రూపకంగా ప్రదర్శించినటువంటి కొన్ని పాటలు అయితే ఉంది, అన్నిటి కూడా దీంట్లో సైబర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఏర్పాటు చేయబడింది. మరి కడప జిల్లా ఎస్పీ గారు అయినటువంటి రాజశ్రీ నచికేత్ సార్ గారు అదే పనికి ఇంట్రెస్ట్ తీసుకొని, ఎందుకంటే ఇది తెలియకుండానే మనకు తెలియకుండానే కొన్ని వేల కోట్ల రూపాయలైనటువంటి డబ్బులు సాధారణ ప్రజానీకం నుంచి ఈ సైబర్ క్రైమ్ రూపంలో కొల్లగొట్టడం జరుగుతూ ఉంది. దీని పట్ల అవగాహన పెంచడమే దీనికి నివారణ మార్గం కాబట్టి ఈ ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి మా సభ్యులు మంచిగా ఆడి పాడి అలరించారు. అలాగే దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి స్కిట్లు కూడా ప్రదర్శించడం జరిగింది. అందులో భాగంగానే మరి ఓటీపీలు అయితే ఉంది, లింకులు గుర్తు తెలియని లింకులు ప్రెస్ చేయడం అయితే ఉంది, జాబ్ చీటింగ్ అయితే ఉంది. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఏదైనా పంటకు సంబంధించి లోన్లు వేస్తూ ఉంటే మీకు పంట లోన్ పడిందా లేదా అనేటువంటి ఒక దరిద్రమైనటువంటి ఒక మాటతోటి స్టార్ట్ చేసి మీకు పంట లోన్ పడేటట్టు చేస్తాము, మీకు ప్రాసెస్ ఫీజు కట్టండి 3,000 4,000, అది చిన్న అమౌంట్ కావచ్చు కానీ బట్ ఆ పర్సన్స్కి ఆ అమౌంట్ చాలా పెద్దది. సో అటువంటి చీటింగ్స్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు చనిపోయిన వాళ్ళవి డీటెయిల్స్ తీసుకుంటారు, మీకు ఆరోగ్యశ్రీ కింద ఇది మన గవర్నమెంట్ స్కీమ్ కింద మీకు చనిపోయిన వాళ్ళకి ఇంత డబ్బు వస్తుంది అని చెప్పి ఆ రకంగా ఫోన్లు చేసి చీట్ చేయడం. సో ఇవన్నీ గవర్నమెంట్ పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ ఢిల్లీ బృందం తనిఖీలు నిర్వహించింది. ఆసుపత్రిలో అందుతున్న వైద్యం, పరిసరాలు, వైద్యుల సేవలు,
పరికరాలపై విచారణ చేసి పలు సూచనలు చేసింది. అయితే తనిఖీ వివరాలపై పాత్రికేయులు సమాచారం కోరగా మెడికల్ సూపరింటెండెంట్ అనుమతి ఇవ్వకపోవడం వివాదాస్పదమైంది. ప్రజల అభిప్రాయాన్ని సేకరించకుండా తనిఖీలు తూతు మంత్రంగా జరిగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2023లో ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో గతంలో కనీస సదుపాయాలు, సూచిక బోర్డులు లేనట్టుగా ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం తనిఖీల సందర్భంగా హడావుడిగా ఏర్పాట్లు చేసినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఆసుపత్రి నిర్వహణపై కొంతమంది సిబ్బందిలో అసంతృప్తి ఉందని సమాచారం. పూర్తి వివరాలు అధికారుల నివేదిక వెలువడిన తర్వాత స్పష్టమయ్యే అవకాశం ఉంది. అసెస్మెంట్ దీని ద్వారా ఈ అసెస్మెంట్లో 100% మార్క్స్ రావాలి, మినిమం 70 కంపల్సరీగా రావాలి. మేము అది స్కోర్ ఇచ్చినారు, స్కోర్ ఫిల్అప్ చేసుకుని వెళ్తాము. వీళ్ళు ఆన్సర్ చేశారా లేదా, ఇక్కడ ఉందా లేదా, బీడింగ్ బాగా ఉందా లేదా, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారా లేదా, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలి, ఇంకా ఏం ట్రైనింగ్ అవసరం ఉంది అన్నది మేము స్టేట్కి ఇన్ఫార్మ్ చేస్తాము. వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ అవసరం ఉందా, ఇంకా ఇక్కడ బెడ్ ఎక్కువ అవసరం ఉందా, స్టాఫ్ అవసరం ఉందా అన్నీ వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత ఇది నార్మల్ ప్రాసెస్. వీళ్ళు ఇప్పుడు కొత్తగా అప్లై చేశారు, అందుకే తమిళనాడు నుంచి మళ్ళీ కర్ణాటక నుంచి ఇద్దరికి సెంటర్ నుంచి ఇక్కడ పంపించారు. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏం చేయొచ్చు ఈ హాస్పిటల్లో. మీరు నిన్న కొందరు అడుగుతున్నారు 100 బెడ్ చేయండి, 50 బెడ్ చేయండి. బట్ మా సర్వీస్ ఎలా ఉందన్నది రిపోర్ట్ చేస్తాము. దాన్ని బట్టి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎలా ఇంప్రూవ్మెంట్ చేస్తారని తెలుస్తుంది. ఇది కంటిన్యూ ప్రాసెస్. ఇది ఒకరోజు నిన్న ఈరోజు చేసి వదిలేయడం ప్రోగ్రామ్ కాదు. రెగ్యులర్గా పేషెంట్ బెనిఫిట్ ఏముంది, పేషెంట్ రైట్స్ ఏమున్నాయి, సరిగ్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా అన్నది కూడా వచ్చు. మేము పేషెంట్ కూడా ఇంటరాక్షన్ చేస్తాం ఈ ప్రాసెస్లో. సో ఇది నిరంతరం నడుస్తుంటుంది. ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, ఇంకా ట్రైనింగ్ కావాలి, ఏం కావాలి అన్నది మేము సెంట్రల్ గవర్నమెంట్కి మాహితి ఇస్తే వాళ్ళు అవి సరిగ్గా చేస్తారు. థ్యాంక్ యూ. Civilian causes, what is happening in Berkeley, and what are the patient amenities available, what are the infrastructure available, is there is any adequate manpower available or not, if the patient are satisfied with the services or not. There are some few guidelines given by the government of India, and whether they are meeting these guidelines or not, or is there is any gaps in any trainings or any gaps or the infrastructure gaps, is that there or not. We just give the scoring based on the guidelines. Sam told it's not a for 1 or 2 days exercise. So in future also there will some other team may come and assess the facility, how they are continuing this process, whether they are meeting the standards or not. We will give few recommendations to the state, and then we will put some recommendation in the scorecard and for the government of India results here. Any point out, sir, this hospital? Any point out issues? Yeah, good job, because there are this available manpower. They are got 50-bedded hospital, and every day we are seeing lot of IPD admissions also. Lot of people getting a good treatment, and medicals are busy with the other duties like postmortems and other medical certificates. Regularly they are receiving police coming here for their fitness certificates and all. They are, even during the assessment they are busy with those areas also. So everyone is engaged from the facility side. They are doing it well. And always there will be some few gaps in that that can be easily managed by the people also by the facility. Any suggestions? Like compound wall issues there actually. That's why it's easily accessible to other public. Only the beneficiaries should come to the hospital.
there is some side openings. Road level. Road is the Charge problem. children. The ambulance access is the issue here. That is Very emergency. small, and you are receiving lot of emergency cases also. You are giving wonderful service. Few drugs for the heart attack. This CSC providing from some 25 to 30,000 cost. కరెక్ట్గా పనిచేస్తుంది లేదు దాని మీద టెస్టింగ్ కోసం మనకు ఒక ఎగ్జామినర్ సార్ వాళ్ళు ఇద్దరిని పంపించింది. సార్ వాళ్ళు వచ్చారు ఇద్దరు. సార్ వాళ్ళు నిన్న నుంచి ఈరోజు అంతా మన హాస్పిటల్ అంతా ఎగ్జామినేషన్ చేశారు. ఎగ్జామినేషన్ చేసి ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయి, వీటి మీరు ఏం చేయాలి, ఎంతవరకు చేయొచ్చు అనేది మాకు గైడ్లైన్స్ ఇచ్చారు. దీన్ని బట్టి మా యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా పై మన సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తారండి. దాన్ని బట్టి మన హాస్పిటల్ ఏ రేంజ్లో ఉంది, ఒకవేళ తక్కువ ఉంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒకవేళ ఇంకా బాగుందంటే ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మాకు గైడ్లైన్స్ ఇస్తారండి. దానికోసం సార్ వారు ఇద్దరు వచ్చారండి, మాకు కావాల్సిన సలహాలు ఇచ్చారు. రాయలసీమలోనే గుర్తింపు పొందిన రాయలసీమ కాలేజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో స్పోర్ట్స్ ఈవెంట్స్. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ఈ కాలేజీలో ఉన్నటువంటి వాతావరణం, క్రమశిక్షణ చాలా చక్కగా ఉన్నాయంటూ స్పోర్ట్స్ లో కూడా పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటూ ముందుకు కొనసాగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్జేడీ హైయర్ ఎడ్యుకేషన్ డాక్టర్ కె జ్ఞానేశ్వర్ కృష్ణరావు, సిఈ యోగి వేమన యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్ స్పోర్ట్స్ డాక్టర్ పి నరసింహారెడ్డి, మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రవిశంకర్, ప్రిన్సిపల్, స్టాఫ్ మెంబర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ కళాశాల 1984 సంవత్సరంలో ప్రారంభించబడింది. రమణారెడ్డి గారి నిజంగా కృతజ్ఞతలు. ఇటువంటి కళాశాలని స్థాపించడము, ఇక్కడ ఎంతో మంది విద్యార్థులకు వెలుగునివ్వడము అనే ఆలోచన అతనికి రావడము, ఈ కళాశాలని స్థాపించడము అనేది నిజంగా చాలా సంతోషం. అతను ఏ లోకంలో ఉన్నాడో కానీ అతని ఆశీర్వాదాలు ఇక్కడ ప్రతి ఒక్కరికి లభ్యం అవుతూ ఉన్నాయి కూడా. నేను కళాశాల ప్రాంగణంలో అడుగుపెట్టిన వెంటనే ఎంత చక్కటి వాతావరణం నేను అబ్జర్వ్ చేశానంటే, చాలా చక్కటి వాతావరణాన్ని నేను అబ్జర్వ్ చేశాను. అక్కడ టీం యొక్క మేనేజర్స్ ఉన్నారు, వివిధ టీంలు ఉన్నాయి. ఆ టీంల యొక్క పేర్లు చెప్తూ నాకు ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క టీం యొక్క పేరు లెజెండ్స్, మన ఇండియన్ లెజెండ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఉండే లెజెండ్స్ యొక్క పేర్లని పెట్టి నాకు ఇంట్రొడ్యూషన్ ఇవ్వడం జరిగింది. నేను ఫస్ట్ 1-2 పేర్లు విన్న వెంటనే వీళ్ళ సొంత పేర్లేమోలే అనుకున్నాను. తర్వాత 3వ పేరు విన్న వెంటనే అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇది మన ఇండియన్ ప్లేయర్స్ యొక్క పేర్లు పెట్టుకున్నారు. నేను నిజంగా వాళ్ళని, ఆ లెజెండ్స్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి నిత్యము మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మీ టీం యొక్క పేర్లు. ఇక్కడ అనేక It is my proud privilege to propose the vote of thanks on this memorable occasion. First and foremost, I express our sincere gratitude and thanks to the Honorable Regional Joint Director, Kadapa, Dr. K. Gnaneshwar Sir Garu, Higher Education, for their constant support, encouragement and guidance in promoting academic excellence and organizing such meaningful events. And even I thank you for taking the salute from the various houses of our college during the March past period and giving a very inspirative speech and motivational speech. Thank you, sir. It's my heartfelt thanks to the correspondent, Mr. R. Uma Muralidhar Madam Garu, Rayalaseema College of Physical Education, for her visionary leadership and continuous encouragement in nurturing both academic and sports excellence. Thank you, ma'am. My deep sense of gratitude goes to our respected principal, Dr. S. Ravishankar Garu, whose guidance and dedication have been the backbone for the success of this event. Thank you, sir.
I would also like to specially thank the Director of Project, Dr. P. Narasimha Reddy Sir Garu, whose meticulous planning, hard work and coordination made this event a grand success. Thank you, sir. A special note of appreciation goes to the teaching and non-teaching staff for their tireless support. Thank you, sir. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.